హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఏషియా కప్లో ఇండియా మొదటి మ్యాచ్ యూఏఈ మీద అయిపోయింది. సగం మ్యాచ్ అవగొట్టేశారు పూర్తి మ్యాచ్ని. ఇండియాస్ బిగ్గెస్ట్ విక్టరీ బై బాల్స్ మార్జిన్, అంటే 93 బాల్స్ ఉండగానే మ్యాచ్ విక్టరీ అనేది ఇండియా సాధించేసింది. ఇది ఇండియాకి ఆ ఒక పారామీటర్లో హయ్యెస్ట్ మార్జిన్ విక్టరీ. అండ్ చాలా విషయాలు ఇందులో ఇండియా మనం అనుకున్నట్టుగానే చేసాయి, విచ్ షోస్ దట్ వాళ్ళు కూడా ఈ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ వెళ్ళడం, శివం దుబే బౌలింగ్ మీద కొంచెం ఇంక్లినేషన్ చూపించడం అంతా కూడా కనిపిస్తూ వచ్చింది. ఏం జరిగింది మ్యాచ్లో, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ టాస్ గెలిచారు. అది అసలు వేరే లెవెల్ ఫీలింగ్ వచ్చింది. టాస్ గెలిచి అమ్మ మన టాస్లు కూడా గెలుస్తున్నారా అని 15 సార్లు వరుస పెట్టి టాస్లు ఓడిపోయిన తర్వాత శుభ్మన్ గిల్ 5 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవడం, రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లు ఓడిపోవడం, ఆ తర్వాత T20 సిరీస్లో టాస్లు ఓడిపోవడం, అందరికందరూ టాస్లు ఓడిపోతూ ఉంటే ఇంకా టాస్లు మన వాళ్ళు గెలవలేరా అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన తర్వాత లేదు మనం టాస్లు కూడా గెలుస్తామని చెప్పి 15 టాస్ లాసుల తర్వాత టాస్ గెలవడం, గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకుంటారేమో, కొంచెం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తారంటే లేదు బౌలింగ్ ఎంచుకున్నారు. పిచ్ కూడా కొంచెం గ్రాస్ అనేది ఉంది, కొంచెం డ్రయర్ సైడ్గా ఉన్నట్టు కనిపించినా ఇట్ ఈస్ గుడ్ డీసెంట్ వికెట్ టు బ్యాట్. పెద్దగా పడిన తర్వాత అంతగా ఎక్కడ కూడా డీవియేషన్స్ కనిపించలే ఆ పిచ్ మీద. అందుకే ఓపెనర్స్ ఇద్దరు కూడా పాజిటివ్గా ఆడారు. హార్దిక్ పాండ్యా స్టార్ట్ చేశాడు ప్రొసీడింగ్స్, తర్వాత బుమ్రా సెకండ్ ఓవర్ వేశాడు. అండ్ దెన్ బుమ్రాస్ నెక్స్ట్ ఓవర్లో యార్కర్కి వికెట్ పడింది, మొదటి వికెట్ పడడం. ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో వికెట్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇస్తూనే వచ్చారు. వరుణ్ చక్రవర్తి వికెట్ తీశాడు ఫస్ట్ ఓవర్లోనే. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయడం ఓవరాల్గా, అండ్ 4 డిఫరెంట్ బాల్స్కి. సరే ఆ 4 వికెట్ కొంచెం అంపైర్ సహాయ సహకారాలతో వచ్చింది, కానీ ఆ ఫస్ట్ వికెట్ ఏమో గట్టి షాట్ టెంప్ట్ చేశాడు. షాట్ ఆడడంలో టైమింగ్ సరిగా కుదరలో, లాంగ్ ఆన్లో క్యాచ్. ఆ తర్వాత బాల్ కెప్టెన్ మొహమ్మద్ వాసిం పక్కకి ఆడే ప్రయత్నం చేశాడు, స్టంప్స్కి ఎదురకుండా దొరికిపోయాడు. అండ్ దెన్ మళ్ళీ ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెలివరీ, దాన్ని ఏమాత్రం కూడా రీడ్ చేయలేని విధానంగా అక్కడ హర్షిత్ కౌశిక్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత లాస్ట్లో సరే మళ్ళీ బాల్ లోపలికి రావడం, అది అంపైర్ అలా అవుట్ ఇచ్చేసాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇండియన్ స్క్వాడ్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఆర్ రాదర్ ఇండియన్ 11 మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకటి బౌలింగ్లో ఇద్దరితో వెళ్ళారు. కుల్దీప్ అండ్ వరుణ్ ఇద్దరు కూడా బౌలింగ్ వేయాలన్నాడు, విచ్ మీన్స్ ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ వాళ్ళిద్దరి దగ్గర ఉంది. కన్వెన్షనల్గా మనకు ఇంకొక ఫాస్ట్ బౌలర్ కావాలనే ఆలోచన లేకుండా ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు, వీళ్ళు గో విత్ దెమ్. ఎందుకంటే అక్షర్ కెన్ బౌల్ ఇన్ పవర్ ప్లే, వరుణ్ కెన్ బౌల్ ఇన్ పవర్ ప్లే, కుల్దీప్ కెన్ బౌల్ ఇన్ పవర్ ప్లే. వీళ్ళ ముగ్గురు 12 ఓవర్లు ఇవ్వగలరు. మీకు అవసరం అనుకుంటే కనుక దూబే దగ్గర నుంచి 1-2 ఓవర్లు లాగొచ్చు. హార్దిక్ పాండ్యా బుమ్రా ఎలాగ ఉన్నారు, అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు బౌలింగ్ చేయడానికి. సో ఈ ఆప్షన్స్ సరిపోతాయి అని ఒక రిస్క్ తీసుకున్నారు విత్ రెస్పెక్ట్ టు బౌలింగ్ టీమిండియా. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూడాలి, ఎందుకంటే మళ్ళీ ఏషియా కప్కి వర్కౌట్ అయిపోవచ్చు. మీరు ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా ఆడాలన్నా, సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్గా, ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా ఆడాలంటే ఈ సెటప్ సరిపోతుందనే క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే యువర్ ఫాస్ట్ బౌలింగ్ అది కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. ఫాస్ట్ బౌలింగ్ కాంప్రమైజ్ కాకుండా ఉండాలి. కుల్దీప్ని వరుణ్ని ఇద్దరిని ఆడించాలంటే ఒక బ్యాట్స్మెన్ పోవాలి. ఓ బ్యాట్స్మెన్ పోవాలంటే ఏ బ్యాట్స్మెన్ పోతాడు? ఇప్పుడు శివం దుబేని తీయడానికి కూడా లేదు, ఎందుకంటే అది 3 వికెట్లు తీసాడు. వచ్చి ఒక బాల్ లేవలేదు, ఎల్బిడబ్ల్యూ అవుతాడు. ఫస్ట్ వికెట్ సంజు శాంసన్ మంచి క్యాచ్ పట్టుకున్నాడు, ఆ తర్వాత స్లోవర్ 1 వేసాడు, సూర్యకుమార్ యాదవ్ మంచి క్యాచ్ పట్టుకున్నాడు. సో శివం దుబే కూడా వికెట్లు తీశాడు. సో మనం పొద్దున ఏం మాట్లాడుకున్నాం, కమిట్మెంట్ ఏంటి, శివం దుబే చేత బౌలింగ్ వేయిస్తారా, అభిషేక్ శర్మ చేత బౌలింగ్ వేయిస్తారా అని. అభి చేత బౌలింగ్ వేయించే అవకాశం రాలా, బట్ శివం దుబేతో బౌలింగ్ వేయించారు. ఇన్ఫాక్ట్ హార్దిక్ పాండ్యా కన్నా అతను ఎక్కువ ఓవర్లు వేసాడు. సో ఆ ఒక ప్రాక్టీస్ అనేది ఉంటే కనుక బెటర్గా ఉంటుందని భావిస్తున్నాను. అతను కూడా 132 km/hతో బౌలింగ్ వేసాడు, విచ్ ఇస్ గుడ్. మళ్ళీ అగైన్ యూఏఈ మీద సరిపోతుంది, పాకిస్తాన్ మీద సరిపోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక మీద కూడా సరిపోవచ్చు. బట్ ఈజ్ దట్ ద బిగ్ పిక్చర్? యూ నెవర్ నో. సో ఆ ఆలోచన ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, విచ్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. బ్యాటింగ్ ఆర్డర్లో మీరు చూసుకుంటే కనుక ముందుగా బ్యాటింగ్లో సంజు శాంసన్ వదిలిపెట్టాల. సంజు టీంలో ఉన్నాడు, విచ్ మీన్స్ గంభీర్ ఏదైతే మాట్లాడాడో సంజు శాంసన్ టీంలో ఉండాలని దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. కాకపోతే అతను 1 డౌన్ రాలా, ఓపెనింగ్ రాలా. సో విచ్ మీన్స్ అతను 3 డౌన్ రావాలి. సో సంజుకి ఇది ఒక కొత్త పొజిషన్లో బ్యాటింగ్ చేయాలి. అతను 3 డౌన్ బ్యాటింగ్ చేయాలంటే శివం దుబే ఇంకా కిందకి వెళ్తాడు. సో శివం దుబే అట్ దట్ ఆర్డర్ కరెక్ట్ అయిన పొజిషన్ అయినా అనేది డౌట్లు వస్తూ ఉంటాయి. సో బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయడం, శివం దుబే వికెట్లు తీయడం, ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం రాలా. మొదటి 2 ఓపెనర్స్ మీకు ఆలిషాన్ షరఫ్ 22 కొట్టాడు, అతను మొహమ్మద్ వాసిం 19 కొట్టాడు. మిగతా వాళ్ళందరూ 3 దాట్ల 2-2, 1-3 డక్ 2-2 ఇట్లాంటి స్కోర్లు కొట్టారు. వాళ్ళు 57కు ఆల్అౌట్ అయిపోయారు. ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ మొదలుపెట్టింది. మొదటి బాల్గా మొదలెట్టాడు పులి. అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 4, ఆ తర్వాత 4 డాట్ బాల్. బాగా డిసప్పాయింటెడ్ 4 డాట్ బాల్ అవడంతో. అండ్ శుభ్మన్ గిల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఓపెన్ చేశాడు. అతని దగ్గర నుంచి కూడా ఒక మంచి 4 వచ్చింది, ఒక పికప్ షాట్ 6 వచ్చింది స్క్వేర్ లెగ్ మీదుగా. బట్ నాకు ద బెస్ట్ ఆఫ్ ది షాట్స్ ఏంటి అంటే కనుక తను ఇంకో 6 కొట్టాడు.
ధ్రువ్ పరాశర్ని అనుకుంటా కొట్టింది అభిషేక్ శర్మ, ఇట్లా వెనక్కి జరిగి కొట్టాడు బ్యాక్ ఫుట్ మిడ్ ఆఫ్ మీదుగా, సూపర్ షాట్ అది. ఆ తర్వాత జునైద్ సిద్దికి బౌలింగ్లో 6 కొట్టాడు. ఆ నెక్స్ట్ 2 బాల్లో 10 రన్లు కొట్టాలి, కొట్టేస్తా ఫినిష్ చేసేస్తానంటూ కొట్టాడు ఓ షాట్, అవుట్ అయ్యాడు, 30 కొట్టి అవుట్ అయ్యాడు. బట్ మంచి స్టార్ట్ అనేది అందించాడు. అండ్ ఎనీవే 57-58 వాజ్ నెవర్ ఎ క్వశ్చన్. ఎంత తక్కువ ఓవర్లో ఇండియా కొడుతుంది అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. 5 ఓవర్లు కూడా అవ్వాల, 4.3 ఓవర్లోనే కొట్టేశారు. సూర్యకుమార్ యాదవ్ 1 డౌన్ ఎందుకు వచ్చాడు, సంజుని పంపించచ్చు కదా, తిలక్ని పంపించచ్చు కదా అనే క్వశ్చన్ ఉండొచ్చు. బట్ సూర్య ఇస్ కమింగ్ ఆఫ్టర్ అన్ ఇంజరీ. అతను కూడా ఒక బ్యాట్ నుంచి ఒక షాట్, ఒక నాట్ అవుట్ ఉండడం, చిన్న కాన్ఫిడెన్స్, చిన్న థింగ్స్ మ్యాటర్ అలాట్. అందుకే సూర్య అండ్ శుభ్మన్ వర్ దేర్ టు ఫినిష్ థింగ్స్ ఆఫ్. అండ్ క్లినికల్ పర్ఫార్మెన్స్, ఎక్కడ కూడా ఒక పిన్ పాయింట్ చేసి ఇది ఇక్కడ తప్పు జరిగిందని చెప్పడానికి కూడా లేదు. కీపింగ్ చాలా బాగుండింది సంజు శాంసన్ దగ్గర నుంచి. కుల్దీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, వరుణ్ ఉన్నంతలో బాగా బౌలింగ్ చేశాడు. మీకు హార్దిక్ ఒక ఓవరే వేసాడు, కొంచెం షార్ట్ బాల్ వేయడం కొంచెం అట్లాంటి కొంచెం హడావిడి చేశాడు. కానీ ఇంకొంచెం రిజమ్ వచ్చి ఉండేది, ఇంకొక ఓవర్ వేసి ఉంటే, బట్ ఆ ఓవర్ వేసే అవకాశం రాలా. బుమ్రా పవర్ ప్లే లాస్ట్ ఓవర్ వేసాడు, అక్కడ కొంచెం గట్టి కొట్టారు అతను. సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బుమ్రా కూడా, ఎందుకంటే దే ఆర్ కమింగ్ హార్డ్ ఎట్ బుమ్రా. ఒకటి ఏంటంటే ఎవరు కూడా బుమ్రాకి రెస్పెక్ట్ ఇచ్చి ఆడదాం అనే ఆలోచనను మానుకొని గట్టిగా కొడదామనే ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఇస్ అ న్యూ ఛాలెంజ్ జస్ప్రీత్ బుమ్రాకి. బట్ అలాంటి యార్కర్లు పడ్డాయంటే ఎవడేం చేసేది లేదు. ఓవరాల్ ఈ మ్యాచ్ చూసుకుంటే కనుక రావాల్సిన వార్మప్, కావాల్సిన ఒక చిన్న ఆ కుషన్ అనేది దొరికేసింది. సో నెక్స్ట్ మ్యాచ్కి సన్నద్ధం అవుతూ ఉన్నారు, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ముందుకు వెళ్దాం అనుకుంటూ ఉన్నారు. బట్ స్టిల్ ఆ ఒక క్వశ్చన్ మాత్రం ఉంటుంది, ఆర్వీఆర్ బౌలర్ షాట్. ఒకవేళ కనుక కుల్దీప్ ప్లేస్లో హర్షదీప్ ఉంటే ఆర్వీఆర్ స్పిన్నర్ షాట్ అనే క్వశ్చన్ వచ్చేది. బట్ స్టిల్ అది కొంచెం ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఏమైనా ఉండేదా అనే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు కుల్దీప్ ఏమో నేను వికెట్లు తీస్తున్నా, నన్నెట్ట తీయడానికి ఆలోచిస్తున్నారు, మీరు కావాలంటే ఒక బ్యాటర్ని తీసేసుకోండి అంటున్నాడు. సో ఎందుకంటే కుల్దీప్ కూడా అట్ నెంబర్ 8 ఈ కెన్ ప్రొవైడ్ సమ్ బ్యాటింగ్, నేను బ్యాటింగ్ వేస్తా కదా అంటున్నాడు. సో ఇది ఒక క్వశ్చన్ మార్క్గా మారుతుంది. దాని గురించి డీటెయిల్గా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఓవరాల్ ఇక్కడ అన్ని విధాలుగా కూడా ఆల్ బాక్సెస్ టిక్డ్ ఇండియాకి. యూఏఈ వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ లేక కాదు, జునైద్ సిద్దికి 100 వికెట్లు ఉన్నాయి, ఇవాళ అభిషేక్ శర్మతో వికెట్ తీస్తే 101 వికెట్లు ఉన్నాయి. బట్ ఇటువంటి హై క్వాలిటీ సైడ్స్తో వాళ్ళు ఆడింది లేదు. అదే పొద్దున ప్రివ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే మొన్న జరిగిన ట్రయాంగులర్ సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ కొంచెం చాలా జాగ్రత్తగా, చాలా దగ్గరగా వచ్చారు మ్యాచ్ గెలవడానికి. బట్ మ్యాచ్లు గెలవలేకపోయారు. ఆ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి కూడా ఇంకొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది దోహదపడుతుంది వాళ్ళకి. అదర్వైజ్ కేక్ వాకే, చాలా సింపుల్ వాక్ లాగా అయిపోయింది టీమిండియాకి. అండ్ దూబే వికెట్లు తీయడం అనేది అతని కాన్ఫిడెన్స్ని చాలా పెంచుతుంది. ఎందుకంటే ఎవరినన్నా తీయాలి, ఫాస్ట్ బౌలర్ రావాలంటే దట్ వాస్ దూబే ది ఆప్షన్. బట్ ఇప్పుడు ఇక్కడ ప్రాబబ్లీ అతను 3 వికెట్లు తీశాడు, కరెక్ట్ లైన్స్ వేస్తున్నాడు, కరెక్ట్ పేస్ వేస్తున్నాడు కాబట్టి ఇండియా విల్ టేక్ దట్ రిస్క్. పాకిస్తాన్ మీద కూడా దూబేతో వెళ్ళే ఆలోచనలే పెట్టుకుంటుంది. అది కొంచెం ఇంట్రెస్టింగ్ స్టడీగా మారుతుంది. ఇక్కడ ఒకవేళ కనుక దూబే బౌలింగ్ వేసి వికెట్లు తీస్తున్నాడంటే ఎలా ఉండబోతుంది ఏంటి అని. ఎందుకంటే మల్టీ స్కిల్స్ ప్లేయర్స్ అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని. వన్ సైడ్ అఫేర్ అని కూడా అందులో కంప్లీట్ ఊదేశారు, ఊదేశారు. దే జస్ట్ బ్లూ యూఏఈ అవే ఇండియా. అండ్ మంచి స్టార్ట్ అనేది వచ్చింది ఈ ఏషియా కప్లో. చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ మ్యాచెస్ కన్నా ముందు ఏ టాపిక్స్ ఉన్నాయి మాట్లాడడానికి, రేపు ఎల్లుండి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.